జనగామ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. భారీగా కురిసిన వర్షం కారణంగా జిల్లాలోని వండ్లకొండ దగ్గర రహదారి తెగింది. దీంతో జనగామ హుస్నాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనగామ నుంచి నర్మిట, తరిగొప్పుల, హుస్నాబాద్ వెళ్లాల్సిన వారిని వెంకిర్యాల, వెల్దండ నుంచి డైవర్ట్ చేస్తున్నారు అధికారులు. రైట్, మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కురిసిన కొన్ని వర్షాల ద్వారా కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. సైదాపూర్, అలాగే హుజురాబాద్, ఎల్కతుర్తి, ఇవన్నీ ఏరియాస్ ని కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. అయితే స్కూల్లో చిక్కున్న విద్యార్థులను స్థానికులు తీసుకొస్తున్న దృశ్యాల్ని సైదాపూర్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎల్కతుర్తి దగ్గర వాగు దాటుతుండగా ఒక వ్యక్తి ఎక్కడ చిక్కుకున్నాడు, కాపాడండి అని కేకలు వేయడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అతన్ని సేఫ్ గా బయటకు తీసుకొచ్చిన దృశ్యాలని మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని రహదారులు కూడా కొట్టుకుపోయాయి. దీంతో డైవర్ట్ చేస్తూ ఉన్నారు వెహికల్స్ ని కూడా. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేయడంతో నిత్యావసర వస్తువులు కూడా నీట మునిగిన దృశ్యాన్ని మనం చూసాం. అయితే ఇళ్లలోకి, షాప్స్ లోకి కూడా వాటర్ వచ్చిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సైదాబాద్, అలాగే హుజురాబాద్, ఎల్కతుర్తి, చిగురుమామిడి దగ్గర వర్షాలు కురవడంతో వరద బీభత్సం కనిపిస్తోంది.